నాకు స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయింది సార్. 6 years బ్యాక్ జరిగింది సార్. సీఎం రిలీఫ్ ఫండ్కి అప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు అప్లై చేసాను, ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అప్లై చేశాను సార్. నాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ ఎటువంటి హెల్ప్ లేదు సార్. ఎవరి దగ్గర నుంచి పడిపోయాడు. మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ నుంచి మనం తిరుపతి మారుతి హాస్పిటల్ జాయిన్ చేయించాం సార్. అక్కడ కాదని 10 days ట్రీట్మెంట్ చేసుకున్నాడు. పైన వరకు దెబ్బలు అనుకున్నాను. ఇంటికి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే చేయి లైలేదు సార్. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఇక్కడ అవ్వదు 3000 సిమ్ తీసుకున్నా చెప్పి తమిళనాడు అక్కడ తీసుకెళ్ళి 10 days స్కానింగ్ టెస్ట్ అని చేయించిన తర్వాత ఇది మేజర్గా పెద్ద నరం తెగిపోయింది, 2 ఆపరేషన్ లేదని చెప్పారు. సరే ఒక ఆపరేషన్ చేశాను సార్. ఏమైంది? వచ్చి పింఛను వచ్చేది. పింఛను ఆల్రెడీ ముందు కటింగ్ చేయాలి. పోతే మనం పేపర్కి వచ్చే కొద్ది మనం పోయి చూసుకొని పింఛను ఎందుకు రావడం లేదు వాలంటీర్కి ఫోన్ చేశాం. నెల సరిపడా సామాన్ ఇచ్చి పింఛను ఎందుకు రావడం లేదని అడిగినాం. వాలంటీర్ వండుకొని ఏమంటాడంటే మీరు ఎవరు అనేసి నన్ను అడిగినాడు. జనసేన పార్టీ నుంచి మేము ఫోన్ చేస్తున్నామే అంటే నేను వైఎస్ఆర్ కార్యకర్త అనేసి రాంగా ఏదేదో మాట్లాడాడు. సరే పక్కన పెడేసి మనం ఏం చేయగలుగుతామని సచివాలయం తీసుకెళ్ళాం. మరుసటి రోజు సచివాలయం తీసుకెళ్ళి అమ్మ ఎందుకు పింఛన్ రావడం లేదు అని అడిగినాము. అడిగేకుండా మాకు తెలియదు అనేసి ఓలే వాగ్దానాలు చేస్తారు. మళ్ళీ ఓలే వచ్చి సాయంకాలం అంతా 6000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. ఒక వారానికంతా నేను కాలస్థితి తీసుకెళ్ళి ఆటో పెట్టుకొని ఆధార్ కార్డు లేదన్నారు. ఆధార్ కార్డు రెడీ చేయించి మరుసటి రోజుకంతా పింఛన్ వచ్చే మారి చేయను. అది 3000 ఇస్తున్నారు. 3000 ఈయనకి అమ్మ లేదు నాయన అప్పుడు 3000 ఇస్తున్నారు సార్. మనం ఏం చెప్తామంటే 5000 90% వికలాంగుడు కాగితం కార్డు ఉంది, కాగితాలు మన దగ్గర చేర్చు 90% అయితే 3000 ఇస్తున్నారు. అది కూడా దౌర్జన్యం మీద ఇస్తున్నారు. అది గట్టిగా అడిగితే అడిగే వాళ్ళు లేకపోతే అడగలిన వాళ్ళు లేరు కాబట్టి 8 మీరు బలంగా అడిగారు కాబట్టి ఇస్తున్నారు. 8 నెలలు అంతే. ఇచ్చారు అంతే. మళ్ళీ అది గట్టిగా అడిగితే ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరు మొత్తం నేనే బాత్రూమ్ కానీ మొత్తం అన్నం కానీ మీరే పెడతారా? నేనే పెడతాను. అన్నం కానీ బాత్రూమ్ కానీ కడిగేది కానీ మొత్తం నేనే చేయాలి. మొత్తం మీరే? అవును సార్. హ్యాండ్ ఏడిపోయినా కానీ గవర్నమెంట్ గురించి మామూలు మాకు హ్యాండ్ వేస్తారు సార్. వేసుకోవచ్చు సార్. ఏడిపోయినా హాస్పిటల్ పట్టించుకోవచ్చు సార్. పట్టించుకొని నాకు ఇప్పుడు వచ్చిన పెన్షన్తోనే ఇది చేసుకున్నాను. లాక్డౌన్లో కూడా షాప్ వెళ్ళిపోయింది సార్. ఆదాయం కూడా లేదు. ఏ షాపు? చిల్లర అంగడి పెట్టుకుంది సార్. చిల్లర కూడా ఏమది? ఎందుకమ్మా రద్దు చేశారు? ఏం చెప్పారమ్మా కారణం? ఒంటరి మహిళకి ఎవరంట? ఆయన చనిపోయినారా? మీరేం చదువుకున్నారా? మీరేం చదువుకున్నారు?